హలో హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో మీరు కొత్తగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత గంట బెల్లని కొట్టండి సో దట్ నేను చేసే వీడియోస్ మీ దగ్గర రావడానికి, సో దట్ మీరు నేను చేసే వీడియోస్ మీ దగ్గర రావడానికి. అండ్ చూస్తున్నారు లైక్ ఈరోజు కొత్త కొత్త హాట్ ఒక రేంజ్లో ఉన్నా నేను. నిన్న నేను మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు బార్డర్ గవాస్కర్ సిరీస్ అవుతున్నాయి. సో ఇప్పుడు నడిచే సిరీస్ వచ్చేసి 4th సిరీస్ నడుస్తుంది. సో నిన్న ఇండియా బ్యాటింగ్ అనమాట. సో మన ఆస్ట్రేలియా వాళ్ళు 400 టార్గెట్ ఇచ్చారనమాట. 400 చేంజ్ టార్గెట్ వచ్చింది మనకి. సో ఓకే బాగానే ఉంది టార్గెట్ అని అనుకున్నాం. కొంచెం భయం అనేది ఉండే అందరికీ, బికాజ్ ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వగలుగుతామా లేదా అన్న టెన్షన్ అనేది ఉండే. కానీ దీంట్లో ఓకే వాళ్ళు బ్యాటింగ్కి వచ్చేసారు. యశస్వి జైస్వాల్ ఇంకా రోహిత్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చాడు. బికాజ్ మొన్నటిదాకా చూసాం రోహిత్ని, లైక్ హీ వాజ్ ప్లేయింగ్ ఫర్ 6th or 5th ప్లేస్కి వచ్చి సరిగా ఆడలేదు. సో ఓకే అతనికి ఆ ప్లేస్లో ఆడడానికి కంఫర్టబుల్ అనుకున్నాం మనము. సో వీ వాంట్ టు సీ ఇన్ ఏ ఓపెనింగ్ అనమాట. ఓపెనింగ్కి వచ్చి చూద్దాంలే ఎలా ఆడతాడు అని చెప్పేసి ఓకే ఓపెనింగ్కి వచ్చేసాడు. మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం రోహిత్ శర్మని యాజ్ ఓపెనర్గా చూసి. బట్ రావడంతో వికెట్ పోయింది రోహిత్ శర్మది. అక్కడ కొంచెం అప్సెట్ అయ్యాం కానీ ఇట్స్ నాట్ ఏ నథింగ్ ఎల్స్. హ్యాపీగా ఫీల్ అయ్యాం. యశస్వి జైస్వాల్ సెంచరీ దాకా వచ్చాడు, మిస్ అయిపోయాడు. ఓకే యశస్వి జైస్వాల్ తోటి మళ్ళీ కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ తోటి మళ్ళీ తర్వాత విరాట్ కోహ్లీకి యశస్వి జైస్వాల్ ఇద్దరు మంచి ఉన్నారు, స్టాండ్లోనే ఉన్నారు. బట్ అక్కడ మిస్అండర్స్టాండింగ్ మరి మిస్కన్వర్జేషన్ ఏదో అయ్యింది ఇద్దరి మధ్యలో. సో యశస్వి జైస్వాల్ రన్అట్ అయిపోయాడు. సో దట్ యశస్వి జైస్వాల్ జస్ట్ దగ్గరికి వచ్చాడు సెంచరీ చూడలేకపోయాం యశస్వి జైస్వాల్ది. నో ప్రాబ్లం. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉంది జాన్లో, మళ్ళీ లాస్ట్ టెస్ట్ సిరీస్ మేము అక్కడ చూడొచ్చు మనం యశస్వి జైస్వాల్. లేకపోతే మేబీ రేపు ఆల్అవుట్ అయిపోగానే వీళ్ళు ఆస్ట్రేలియా ఇంకొక వికెట్ తీసేస్తే ఆల్అవుట్ అయిపోతారు. అప్పుడు చూడొచ్చు మనం జైస్వాల్ది సెంచరీ. సో అదే కాకుండా లైక్ ఒక్కొక్కరు అనుకుంటూ అందరూ అవుట్ అయిపోయారు. రిషబ్ పంత్ అండ్ జడేజా కూడా బాగా ఆడారు. వాళ్ళది కూడా బాగానే ఉంది, స్టాండ్లో ఉన్నారు, చాలాసేపు ఉన్నారు. కానీ దే కెనాట్ స్టే ఫర్ లాంగ్ టైం. తర్వాత రిషబ్ పంత్ కూడా అవుట్ అయిపోయాడు. రిషబ్ పంత్ అవుట్ అవ్వగానే నితీష్ రెడ్డి దిగాడమ్మా. తెలుసా నితీష్ రెడ్డి ఎవరో? మన తెలుగు కుర్రాడు. మన సన్ రైజర్స్ టీంలో లాస్ట్ టైం ఆడాడనమాట. ఈసారి నితీష్ రెడ్డి మన టెస్ట్ సిరీస్కి టాప్ టెస్ట్ సిరీస్ అనమాట. ఇది లాంగ్ టెస్ట్ సిరీస్కి ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నాడు. సో చాలామంది చాలా రకాలుగా అన్నాడు. ఏమన్నారంటే నితీష్ రెడ్డి ఈజ్ T20 ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడిపియము, అది రైట్ రాంగో అని చాలా అన్నారు. బట్ మనము చూసుకుంటే టెస్ట్ సిరీస్ 1 నుంచి 2, 3 చాలా బాగా ఇచ్చాడు, టీం కోసం బాగా కష్టపడ్డాడు. సో వచ్చాగానే స్టార్ట్ అయిపోయిందమ్మా కోత ఒక రేంజ్లో కోత చేశాడు. బాబా లెవెల్ ఆఫ్ కోత. సో జడేజా అండ్ నితీష్ రెడ్డి మధ్యలో కూడా బాగానే జరిగింది. బట్ జడేజా అవుట్ అయిపోగానే కొంచెం అప్సెట్ అయిపోయాం. అరే ఇంకెవరున్నారు ఇప్పుడు నితీష్ రెడ్డికి సపోర్ట్ అండ్ టీంకి సపోర్ట్, ఆ 400 దాటాలి మనం ఎలా అవుతుంది అనుకుని ఒక టెన్షన్ అనేది ఉండే అందరికీ. బట్ వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. వావ్ సూపర్బ్. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ తోటి మనం అనుకోవచ్చు మనము నితీష్ రెడ్డి సెంచరీ చేశారని చెప్పి వాషింగ్టన్ని మర్చిపోలేం. బికాజ్ వాషింగ్టన్ కూడా సపోర్ట్ చేయకపోతే మనము 360 దాకా చేయలేము మనము. సో సూపర్ ఆసమ్గా చేశాడు. సో ఆసమ్గా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ వాషింగ్టన్ సుందర్. నీ సపోర్ట్ లేకపోతే నితీష్ రెడ్డి సెంచరీ మనం చూసేవాళ్ళం కాదు. సో ఓకే 50 దాకా చేశాడు. ఆయన కూడా అవుట్ అయిపోయాడు. అరే బాబ్రే ఇంకెవరు లేరు బ్యాటర్స్, అందరూ బౌలర్స్ అయ్యి కదా. దాని తర్వాత ఒక్క నితీష్ రెడ్డి తప్పించి నితీష్ రెడ్డి ఒక్కడే స్టాండ్లో ఉన్నాడు. మిగతా అందరూ బౌలర్స్. ఏం చేయాలి ఏంటి అనుకునే టైంకి జెస్సీ బాయ్ వచ్చాడు. జెస్సీ బాయ్ ఆడుతున్నాడు కానీ కొంచెం సపోర్ట్ చేస్తాడు అనుకున్నాం.
అవుట్ అయిపోయాడు జెస్సీ బాయ్. ఇంకెవరు ఉన్నారు, సిరాజ్ మియా ఉన్నాడు. సిరాజ్ మియా ఏం చేస్తాడులే అనుకొని కొంచెం టెన్షన్లో ఉన్నాం. బికాజ్ ఎవ్రీ టైమ్ హీ సేస్ ఐ బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్ అని చెప్పేసి. బట్ హీ వాజ్ స్టాండింగ్ ఆన్ ద స్టాండ్. యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ 3 balls ఉన్నాయి. 3 balls సిరాజ్ అది ఓవర్లోడ్ చేసుకుంటే నితీష్ విల్ బి ఇన్ ద స్ట్రైక్ అనమాట. సో నితీష్ చెప్పాడు 3 balls నువ్వు ఓవర్ స్ట్రైక్ చేసుకుంటే నేను స్ట్రైక్ తీసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి. సో టెన్షన్ ఏం లేకుండా సిరాజ్ మాత్రం చాలా మంచిగా ఆడాడు. ఆడి నితీష్కి స్ట్రైక్ ఇచ్చేసాడు. నితీష్కి స్ట్రైక్ ఇవ్వగానే 99 మీద ఉండేది నితీష్. ఎప్పుడైతే సిరాజ్ వచ్చాడో ఆ టైంకి 99 మీద ఉన్నాడు. సో 99 మీద ఉన్నాడు అనుకుని టెన్షన్ పడలేదు. బాల్ కొట్టాడు, ఒక 4 కొట్టాడు. ఏమన్నా కొట్టాడా, హైలైట్ కొట్టాడు. అందరు అన్నారుగా నితీష్ రెడ్డి లైక్ ఓన్లీ T20 మ్యాచ్కి పరిమితాలు, లాంగ్ సిరీస్కి ఏమొస్తాడు, ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి. ఇది నితీష్ రెడ్డి అంటే. దిస్ ఈస్ నితీష్ రెడ్డి. హైదరాబాద్ కుర్రోడు అంటే హైదరాబాద్ కుర్రోడు కాదు కానీ నా తెలుగు అబ్బాయి అనమాట. తెలుగు కుర్రోడు బాగా ఆడాడు. సూపర్. ఒక రేంజ్లో ఒక లెవెల్లో ఆడాడు. అక్కడ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి మాత్రం చుక్కలు చూపించేశాడు అనమాట. కూత అంటే అలా కూతాడు. ఏమన్నా కూతనా? నితీష్ రెడ్డి అంటే ఫ్లవర్ అనుకోండివా, ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫ్లయర్ అన్నమాట. సో ఇలా జరిగిన మ్యాచ్లో మనం ఇంకా ఏమనుకోవాలి, నేను ప్లే ఆఫ్కి వెళ్ళదు అనుకున్నాం. కానీ నితీష్ రెడ్డి తోటి సెంచరీ చూసాం, ప్లే ఆఫ్లోకి మనం వెళ్ళిపోయాం. వావ్, సూపర్, చాలా బాగా ఆడాడు. థ్యాంక్స్ నితీష్ రెడ్డి. అక్కడ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు, అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వచ్చి దేవర్ హ్యాపీ. వాళ్ళ కొడుకు సెంచరీ చూశారు. బికాజ్ వెన్ హీ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ అనమాట. అయితే ఫస్ట్ టైం విరాట్ కోహ్లీని కలిసినప్పుడు ఫోటో తీసుకుందాం అనుకుంటే తీసుకోలేకపోయాడు. జస్ట్ దూరం నుంచి సెల్ఫీ తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు అతనితోటి టీంలో ఆడుతున్నాడు. అండ్ హీ టుక్ క్యాప్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి. వీఆర్ సో హ్యాపీ దట్ ఒక మంచి ప్లేయర్ టీంకి దొరికిందని మేము అనుకుంటున్నాం. వి విష్ యూ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ నితీష్ రెడ్డి. వీ వాంట్ టు సీ యూ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. ఈ టెస్ట్ సిరీస్ అనే కాదు, T20 మ్యాచెస్లో, ODI మ్యాచెస్లో, వేరే ఏ మ్యాచెస్ అయినా కూడా నేను చూడాలనుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ప్లేయింగ్ ఫర్ సన్ రైజర్స్ టీమ్. బట్ మేము హైదరాబాద్ సపోర్ట్ చేయమని అనము, చేస్తాం. బట్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ధోని. నాకు అట్లేం లేదు. బికాస్ ధోని అని కాదు గైస్, డోంట్ ఫర్గెట్ ఇట్. ధోని అని కాదు, క్రికెట్, దట్స్ ఇట్. క్రికెట్ అన్నప్పుడు కొంచెం ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. ఐ లవ్ క్రికెట్. సో నేను ఏ టీంకైనా సపోర్ట్ చేస్తాను. IPL దగ్గరకు వస్తుంది కాబట్టి. సో లెట్స్ టాక్ లైక్ నితీష్ రెడ్డి టు గెట్ గుడ్ ఫ్యూచర్, గుడ్ లెవెల్ ఆఫ్ ఫ్యూచర్ చూస్తాడు. ఇంకా ఏంటంటే హీ టుక్ వాళ్ళ పేరెంట్స్ మన సునీల్ గవాస్కర్ సార్ని కూడా కలిశారు. దే వేర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎప్పుడైతే నితీష్ రెడ్డి సెంచరీ కొట్టారో అప్పుడు అక్కడ కామెంటరీలో కూర్చున్న మన టాలెంటెడ్ లైక్ కాదు, మన ఏమంటారు, మన 19s కపిల్ దేవ్ టైంలో ఉన్న ప్లేయర్ సార్ అక్కడ ఉన్నారు. సార్ వాస్ క్రయింగ్ ఎ లాట్ వెన్ దే సా దిస్. ఎందుకంటే మనకు నితీష్ రెడ్డి స్టోరీ తెలుసు. నితీష్ రెడ్డి లైక్ ఎలా వచ్చాడంటే వాళ్ళ డాడీ సాక్రిఫైస్ చేశాడు వాడి కొడుకు కోసం. హీ సాక్రిఫైస్ హిస్ జాబ్. సో మనకు తెలుసు హీ సఫర్డ్ ఏ లాట్. ఫ్యామిలీ చాలా రకాలుగా అన్నాడు. బట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. చాలా ప్రూవ్ చేసుకున్నాడు. హీ టోల్డ్ దెమ్ దట్ ఐ పుట్ మై సక్సెస్ ఇంటూ యువర్ సక్సెస్ అని చెప్పేసి అది చేశాడు నితీష్ రెడ్డి. వి లవ్ యూ నితీష్ రెడ్డి. కమ్ ఆన్, యూ హ్యావ్ మోర్ ఫ్యూచర్. ఇంకా మ్యాచెస్ ఉన్నాయి. నెక్స్ట్ రేపు మ్యాచ్ తర్వాత ఇంకా మ్యాచ్ ఉంది కాబట్టి టెస్ట్ సిరీస్ తర్వాత మళ్ళీ మనం ఛాంపియన్స్ ట్రోఫీలో కలుసుకుందాం. అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ నితీష్ రెడ్డి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ట్యాగ్ చేయండి, నేను ఇంకా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు మనం నితీష్ రెడ్డి గురించి చాలా మాట్లాడేసుకున్నాం. సో కమ్ ఆన్, ఇంకా సపోర్ట్ చేద్దాం నితీష్ రెడ్డి ఇంకా ఎక్కువ ఆడడానికి. ఓకేనా?